నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాష్ట్ర రోడ్లు మరియు నేషనల్ హైవేల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు శుభవార్తలు అయితే తెలియజేస్తుంది. దీనిలో భాగంగా కర్ణాటక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అది కర్ణాటకలో 2 మెగా నగరాల మధ్య అనుసంధానం చేస్తూ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మిస్తుంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కర్ణాటక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 2 మెగా నగరాలైన బెంగళూరు, మంగళూరులను అనుసంధానం చేస్తూ త్వరలో ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నట్లు రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నగరాలను హసన్ ప్రాంతం మీదుగా అనుసంధానిస్తామని తెలిపింది. ఈ ఎక్స్ప్రెస్ వే ఈ 2 నగరాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంతో 2 నగరాల మధ్య ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత్ జాతీయ రహదారుల అథారిటీ అంటే NHAI, ఈ కర్ణాటక ప్రజా పనుల శాఖ సంయుక్తంగా అయితే చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రధాన లక్ష్యం బెంగళూరు వెలుపల ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం. ఈ ఎక్స్ప్రెస్ వే 335 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4 నుండి 6 వరుసలుగా దీన్ని నిర్మించనున్నారు. బెంగళూరు మంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం 2028లో ప్రారంభం కానుంది. ఇది రాష్ట్ర రవాణా రంగానికి గేమ్ చేంజర్గా మారుతుందని అధికారులు అయితే పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా ఎక్కువ పడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ కూడా ఈ బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యను రాబోయే 2-3 ఏళ్లలోపు పరిష్కరిస్తామని ఆయన పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ ఎక్స్ప్రెస్ హైవే 6 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు మరియు మంగళూరు మధ్య నిర్మిస్తే ప్రజలకు మరియు ప్రయాణికులకు ఎంతో సుఖవంతమైనటువంటి ప్రయాణం సాగించవచ్చని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.